జరగనున్నటువంటి అంటే ఈ తుది తీర్పులో ఒకవేళ చక్రధర్ గౌడ్ గారికి వ్యతిరేకంగానో లేకపోతే ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు కాబట్టి పోలీసులు సో ఈ కేసుని మేము కొట్టేస్తున్నాం అన్నటువంటి అభిప్రాయం కనుక కోర్టు వచ్చిన తర్వాత సో ఏంటి ఇప్పుడు చక్రధర్ గౌడ్ ఫెయిల్ అయినట్టేనా? ఇప్పుడు ఈ కేసు గురించి 1 మినిట్లో సింపుల్గా చెప్తా. అన్ని పేపర్లు హరీష్ రావుకి ఊరట ఊగిసలాట అని రాస్తారు. నేను చెప్తా వినండి. మా అడ్వకేట్ ఆ టైంకి అవైలబుల్ లేకపోవడం వల్ల మేము టైం అడిగిన 3 తారీఖు దాకా. దానికి జడ్జి గారు ఏం చేశారు, సరే మీరు అడిగిన సమయం ఇస్తాను, అప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ కూడా ఆపేయండి. అలా ఆపడంతో ఇక ఇంకొకసారి వీళ్ళు టైం అడగరు అనే ఒక విషయానికి వారు 3 తారీఖు ఇచ్చారు. మొన్న మేము మళ్ళీ అప్పీల్ చేసుకుంటే 27కే ఇదే నెల 27 తారీఖు దాన్ని తగ్గించారు డేట్ని. మార్చి 3 కాస్త 27 ఫిబ్రవరి. దానికే ఈ న్యూసోడు వాడు వీడు ఇడిచిపెట్టేసారు. దాసోజు శ్రవణ్ అంటాడు జడ్జి అట ఈయన ఇంటికి వచ్చి చెప్పిండట, ఏమేం లేవు ఇదంతా ఉత్తిదే అని. ఎవరు చెప్పారు? నువ్వు నిరూపిస్తావు వాళ్ళు చెప్పినట్టు. కొంచెమైనా ఆలోచన ఉండాలి. అది బుక్ రిఫర్ చేసుకొని రావాలి. ఏది పడితే అది మీ బాస్ అంటే తాగి ఉంటాడు, నువ్వు తాగుబోతూ కాదు కదా. ఏం మాటలు అవి చెప్పిండు ఆయనకి జడ్జి వచ్చి ఈ కేసులో ఏం లేదని. అవి ఏం చెప్పలేదండి. 3 తారీఖు దాకా స్టే అన్నాడు. స్టే అంటే అప్పటిదాకా ఆపేయండి అన్నాడు. వీళ్ళు ఏదో ఇప్పుడే బిగ్ రిలీఫ్ వచ్చినట్టు. ముందుంది ముసళ్ళ పండుగ. మీ హరీష్ రావుని చెంచల్ కూడా జైలుకి పంపేదాకా నేను ఊరుకోను. పోలీసులు వాళ్ళ కృషి వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏం కొడతలేరు, చంపుతలేరు. న్యాయంగా ధర్మంగా మీ ప్రభుత్వంలో పోలీసు వాళ్ళు ఏడున్నారు. సిగ్గుండాలే. చెంచల్ కూడా జైల్లో బాత్రూములు అడుగుతురు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ పోలీసింగ్ కరెక్ట్ ఉంది, ఈ హోమ్ మినిస్ట్రీ కరెక్ట్గా ఉంది, రేవంత్ గారి దగ్గర ఉన్నది, పర్ఫెక్ట్గా నడుస్తుంది. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు పోతా. ఉన్న జాగా అమ్మేస్తా, ఒకటి మీకోసమే పెడతా. అర్థమైందా? అంతేగాని కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. ఎవరికైనా కానీ జైలు అన్నా కేసు అన్నా ఎవరికైనా కొంచెం భయం. ఎందుకంటే ఫ్యామిలీని ఉన్నటువంటి వాటన్నిటిని వదిలేసి కేసుల పాలవ్వడం ఎవరికి కూడా ఇష్టం ఉండదు. సో హరీష్ రావు కూడా ఒకవేళ నిజంగా భయమైనట్టయితే ఉంటే ఆయనకు సంబంధించినటువంటి అనుచరులతో నేరుగా ఎప్పుడైనా చక్రధర్ గౌడ్తో ఎందుకులే చక్రధర్ సో కలిసి ఉందాం, ఈ కేసును విత్డ్రా చేసుకోవాలన్నటువంటి అభిప్రాయాన్ని ఎప్పుడైనా మీరు ముందు వ్యక్తం చేసిందా? ఇప్పుడు చాలా వస్తాయి అట్లా చాలా వస్తాయి. ఇప్పుడు నా మంచి కోరుకునే వాళ్ళు కూడా ఆయన దగ్గర పోయి అనా వద్దుతి అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాడు నా మంచి కోరుకొని ఆయన లోపల నా మీద కోపం తగ్గియడానికి కూడా కొంతమంది ఏం చేస్తారంటే, పోంతి అన్న అవసరం లేదు, నేను చక్రగారితో మాట్లాడుతా తీ అంటారు. అది తప్పు కాదు. అది వాడి అభిప్రాయం. నేను ఎందుకు తప్పు కొట్టాలండి? 2 వర్గాల మధ్య విద్వేషాన్ని తగ్గించాలనుకుంటుండు. ఓకే, ఏదో డబ్బుకో దేనికో లొంగడం కాదు. నాకు కూడా వచ్చి చెప్తారు, అన్న హరీష్ని వదిలేయి. నాకు చాలా దగ్గర వాళ్ళు చెప్తారు, వదిలేయి గవర్నమెంట్ పోయింది కదా, మావాడు బాగా టెన్షన్ పడతాడు, చిరాకు పడతాడు, వదిలేసేయంటే. నా ఇంటిని నా కుటుంబాన్ని బజారుకి వేసిన రోజు ఎటు పోయారా మీరంతా? ఇవాళ హరీష్ రావుని ఇట్లా అంటేనే మా హరీష్ రావుని గుంజలాడుతుండు చక్రధర్ అంటుండు ఒక్కొక్కడు. ఆ రోజు నా కోసం ఎవడు నిలబడ్డాడు ఈ సమాజంలో? 1200 మందిని చంపిండు. సిగ్గు లేదు? ఈ రాష్ట్రాన్ని కాళేశ్వరాన్ని కలెక్షన్గా మార్చుకున్నాడు. రైతు బీమా, రైతు బంధు డబ్బులన్నీ కొట్టేసిర్రు. ఇన్ని స్కాములు ఆరోగ్య శాఖని అనారోగ్య శాఖ చేసిండు. ఇంత ఆర్థిక నేరాలకు పాల్పడ్డానికి ఇవాళ ఇంతమంది డబ్బే తింటారా? మంచి చేసే వాళ్ళకి లేదా? నన్ను సమాజంలో ఇప్పటికీ కామెంట్స్లో చాలామంది నన్ను చాలా వరస్ట్గా తిడుతుంటా అనుకుంటా. వాడు అదే జాతికి చెందినవాడు. వాడు అదే జాతి అంటే బీఆర్ఎస్కి ఒక జాతి ఉంది, బీఆర్ఎస్ వాడు. నువ్వు మంచిగా బీఆర్ఎస్ అంటే అంతే. అది వాళ్ళ పరిస్థితి. చివరి వరకు కూడా కాంప్రమైజ్ అసలు గారా? ఎందుకు కావాలండి? దేనికి కాంప్రమైజ్ కావాలి? మీ ప్రాంత వ్యక్తి అంటున్నారు కదా, మా నియోజకవర్గ వ్యక్తి అని అంటూ ఉన్నారు కదా. సో సారీ చెప్పినా కానీ మీరు అసలు కాంప్రమైజ్ అటువంటి పరిస్థితి ఉండదు? అసలు ఉండదు. ఎందుకు సారీ అండి? ఆయన చేసింది ఏమో క్షమించే నేరాలా? కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. నీకు నిజంగా ధైర్యం ఉంటే, సత్తా ఉంటే ఎలక్షన్లకు రా. ఎలక్షన్లలో హెల్దీగా కొట్లాడదాం. చలో తూకిట్నా అంటే తూకిట్నా అనాలి. అది వదిలిపెట్టి వాని మీద పూరీల కేసు పెట్టుర్రి, వందాల డ్రగ్స్ ప్యాకెట్ వేయర్రి, వందాలు ఇది చేయర్రి. అది మగతనం కాదు. చక్రధర్ మగోడు.
అందుకే ఇప్పటిదాకా నిలబడ్డాడు, ఇప్పటిదాకా కొట్లాడుతుండు. నేనే నిజంగా చక్రధర్ అమ్ముడు పోతే ఈ కేసు తెర మీదకి రాదు, అసలు నేనే తెర మీదకి రాదు. ఏ అమెరికాలో సెటిల్ కాకపోదా, ఈ ప్రజలేంది రైతులేంది వీళ్ళంతా నాకు ఎందుకురా బాబు అని ఈయన దగ్గర అందరూ ప్యాకేజీలు మాట్లాడుకున్నాడు. పెద్ద ప్యాకేజ్ అందుకొని పోతే నన్ను అడిగినాడు ఎవడు ప్రశ్నిస్తాడండి మీరు చెప్పండి. అంటే నా తెలివి నాకుంది, మనం సమాజంలో మనల్ని నమ్ముతుర్రు, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు ఓకే అనే ఒక భావనతోటి ఇంత పనిచేయడం తప్ప. హరీష్ రావుకి ఒకటే మాట చెప్తా, 30 ఏళ్ళ రాజకీయం నీకు ఏం నేర్పించిందో నాకు తెలియదు, కానీ నేను నీకు చెప్తా విను. ఇప్పుడు వినడానికి కూడా ఆయన ఈగోయిస్టిక్, గోల్డెన్ స్పూన్తో పుట్టినా అనుకుంటాడు, రబ్బర్ చెప్పులతోటే వచ్చిండు. ఇప్పుడు అహంకారం అణువు ఉంటుంది. ఒకప్పుడు అంగి ఇస్త్రీ లేదు, గుర్తుపెట్టుకో, ఆ రోజులు గుర్తు చేస్తా నీకు. 2004లో నేను ఆయన అభిమాని ఉండే, ఎవరికి తెలియదు ఈ విషయం. 2004లో నా ఫేస్బుక్ లాస్ట్ చూడండి, ఇప్పటికీ డిలీట్ చేయలే. ఎందుకు చేయాలి, అది అభిమానంతో పెట్టినాం. ఇలా రూపురేఖలు మార్చడం నాకు ఇష్టం లేదు. నేను అభిమాని అయినా తర్వాత నువ్వు దొంగ అని తెలిసి నీ మొగుడినైనా. సో ఈ చంపడాలు, ఈ బెదిరించడాలు కాదు, లా ప్రకారం పోయినప్పుడు లా ప్రకారం రా. నేను నీ ఇంటి మీద రౌతిసురుతా, నువ్వు నా ఇంటి మీద రౌతిసురు, నో ప్రాబ్లం, టిట్ ఫర్ టాట్ ఇవ్వు. అంతేగాని నువ్వు రాను దిగజారుతూ నా నోటికి నువ్వు బలి కావద్దని కోరుకుంటావు. మీ వెనకాల మొత్తం అంతా రేవంత్ రెడ్డి ఉండే నడిపిస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఎందుకు ఉంటాడండి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు. నా వైపు సార్ ఇది జరిగింది నాకు అన్యాయం అని చెప్తే ఇన్వెస్టిగేషన్లో పోలీసు వాళ్ళకి ఇస్తే చట్టం నా వెనుక ఉంటుంది, సో ధర్మం వెనుకుంటుంది. ఈ విషయం ఇంత హాట్గా కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడ కూడా వెనక్కి రాకు చక్రధర్ అని చెప్పేసి ఎప్పుడైనా భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిందా ముఖ్యమంత్రి? అసలు ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రభుత్వంలో నేను ఎవరితో డిస్కస్ చేయలేదు, ఎవరు నన్ను విలువలేదు. ఎందుకంటే వాళ్ళందరూ తెలుసు వాడు సత్తాగల్లోడే, మనం చెప్పి మనం వానికి బ్యాట్ ఇచ్చి పంపాల్సిన అవసరం లేదు, వాడు పోయి ఏదైనా చేయగలుగుతాడు అనే నమ్మకం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ప్రతి పేపర్లలో రియల్టర్ అని రాస్తారు. సరే, వ్యాపారం ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో సిద్దిపేటలో ఒక బలమైన నాయకుడిని నేను, అది ప్రజలు గుర్తించిర్రు, మీడియా గుర్తించాలి, రియల్టర్ అని తెలుసుకోవాలి ఎవరు ఏంది అని. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వచ్చి హరీష్ రావుకి నేను చూపించినంత చుక్కలు ఎవడు చూపిస్తలేడు. మళ్ళీ నేను ఏ రోజు ముఖ్యమంత్రి గారికి శాల్వా తీసుకపోలే, పూల బొకే తీసుకపోలే, సమస్యలే తీసుకపోయినా. ఇది చూడుర్రి అని మా మంత్రి కొండా సురేఖ గారు ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళినా ఒకసారి శాల్వా తీసుకపోయినా, తర్వాత పాపం వారికి అన్ని అప్లికేషన్లు ఇచ్చిన నా పని న్యాయంగా చేసి పెడతా. పొన్నం ప్రభాకర్ గారి దగ్గర పోయినా పాపం నా అప్లికేషన్లే ఇస్తా, మీరే ఇస్తారు, నేనే ఇస్తా. నా అంటే మీ పర్సనల్ నాకు పర్సనల్, నేను అంటే మా సిద్దిపేట నేను ఒకటే. సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎవడు గుర్తిస్తాడు? చచ్చిపోతే ఎమ్మెల్యే కూడా అని చెప్తుండా? ఏ ఇంట్లన్నా ఎవరైనా చనిపోతే చక్రధర్కి ఫోన్ వస్తుంది. భౌతికంగా ఆయన ఎమ్మెల్యే అయినా మానసికంగా చక్రధర్ గౌడే సిద్దిపేట ఎమ్మెల్యే. ఎవరిని అడిగినా చెప్తారు. మీకు డౌట్ అయితే మీరు ఈసారి ఒకేషన్ ఉన్నప్పుడు ఫ్రీగా ఎక్కడికో వెళ్తారు కదా, సిద్దిపేట రండి, నాకు చెప్పకండి, మైక్ తీసుకొని మీకు నచ్చిన కొన్ని చోట్లలో వెళ్ళి చక్రధర్ ఎలా నిలబడతాడు పబ్లిక్ కోసం అని ఒక క్వశ్చన్ వేయండి. ఇప్పటికీ ఆయన ఆర్థికంగా సహాయం చేస్తుండా అని అడగండి. రైతు కుటుంబాల్లో కానీ పేద కుటుంబాల్లో కానీ ఎవరికైనా కష్టం వస్తే ఒక బిడ్డగా మారిపోతా. అందరూ అలానే చెప్తారా? చాలా మంది కూడా చెప్తారు కదా, నెగిటివ్ కూడా చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఏది చెప్పినా స్వాగతించండి, కట్టుబడి ఉంటారు మీరు వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా. మెజార్టీగా వాళ్ళు ఒకవేళ కనుక చక్రధర్ గౌడ్ క్యారెక్టర్ వేస్ట్ అన్నటువంటి వ్యాఖ్యలు కనుక వాళ్ళు చేస్తే, ఒకటి ఇప్పుడు మీరు టీఆర్ఎస్ భవన్ పక్కకున్న హోటల్ పోయి అడిగితే 100 మంది దొంగ అనే చెప్తారు. లేదు, కాంగ్రెస్ పార్టీ పక్కకు పోయి సిద్దిపేటకి రావాలి కదా. మీరు గ్రామ స్థాయిలో పొలాలలో తిరగాలి. మనము సర్వే పెడితే, ఇప్పుడు మన దానిలో సర్వే పెడితే రగన్న ఫ్యాన్స్ అంతా రగన్నకి యాక్సెప్ట్ చేస్తారు, అది నిజమే కదా. సో మనం పోయే లొకేషన్స్ చెప్తున్నాం. ఒక సామాన్యునిగా పోండి, కెమెరా ఎందుకు కొట్టుకోతారు? సామాన్యుడు హైట్లో తీయండి. ఇప్పుడు హరీష్ రావుని బండ బూతులు తిడతారు, కెమెరా పట్టుకుంటే భయపడతారు కదా. స్టింగ్ ఆపరేషన్ చేయండి, అవి కొత్త బూతులు తింటారు మా నియోజకవర్గంలో. ఈసారి 29లో ఖచ్చితంగా సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలవాలని నేను నా పుస్తకంలో రాసి పెట్టుకున్నా. ఖచ్చితంగా అవుతా. ఏదో నా కోసం కాదు, డిపాజిట్ అని వచ్చిందా? అరే ఏమన్నా నిలబడ్డా నేను అంతా కూడా 5 రోజుల ప్రచారం. నేను నిలబడ్డ పార్టీ ఏంది? బీఎస్పీ రాష్ట్రంలో ఏడుంది?
ఇండిపెండెంట్లు కూడా చాలా మంది గెలిచింది కదా. అరే అది అక్కడున్న ఎమ్మెల్యేని నేను నిలబడ్డది 30 ఏళ్ళ నిరంకుశత్వం పైన, నిరంకుశత్వం అంత ఈజీగా ఉంటుంది అంట. ఇప్పుడు మీరే అంటా ఉన్నారు హరీష్ రావు యొక్క అరాచకాలు కావచ్చు, ఇప్పుడు చేస్తున్నా కదా. ఇప్పుడు జస్ట్ మొదలు పెట్టారా 14 months లోనే ఇంత అల్లాడిచ్చిన అంటే 4 ఏళ్ళు ఉన్నది. ఓకే, చాలా మంది ఏమంటారు నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళది వస్తే అంటే నాకు బొచ్చు వస్తుంది వాళ్ళ గవర్నమెంట్ వస్తే ఏదంటే అది చేస్తా. నీ గవర్నమెంట్ వస్తే నేనే వస్తాను నీ దగ్గరికి. ఏది నువ్వు నరుకుతావు కదా, వెతుకుతావు కదా, నీకు ఆ శ్రమ కూడా ఇయ్య, నువ్వు కథం చేసుకోమని నేనే వస్తా. ఎందుకంటే నీ 5 ఏళ్ళ ప్రభుత్వం నెక్స్ట్ నీ గవర్నమెంట్ వస్తే చూడడం కంటే కళ్ళు పొడిచేసుకుంటున్నాయి. అంత దుర్మార్గమైన దురపాలన అది. ఆ పాలనలో బతుకుడు బదులు కుక్క బతుకున్నాయం. అంత కుక్క బతుకునే బతకదలుచుకోవాలి. సో స్థానిక ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. చక్రధర్ గౌడ్ యొక్క నేతృత్వంలో సిద్దిపేటలో ఎన్ని గెలుస్తారు? మొత్తానికి ఒకవేళ కనుక సిద్దిపేటలో హరీష్ రావుని నమ్మకపోతే, చక్రధర్ విశ్వసిస్తే, సో అక్కడ మీరు మెజార్టీగా గెలిచేటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీకి మీ నేతృత్వంలో? 100% అండి. ప్రజలు ఇప్పుడు నమ్ముతారు. ఇవాళ చక్రధర్కి అక్కడ పగ్గాలు ఇవ్వలే. ఉన్న విషయం చెప్తా, ఇది ఇంటర్నల్ విషయం చెప్పొద్దు. నమ్మకం చక్రధర్కి పగ్గాలు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఏదో ఒక బాధ్యత నాకు అప్పచెప్తే ట్రెమండస్ ఇప్పటివరకు చూడని సరికొత్త రాజకీయం చూపిస్తాను. బీఆర్ఎస్ అని చెప్పుకోవాలంటే వణికిపోవాలి ఒక్కొక్కరికి. ఎందుకు నమ్మట్లేదు మరి మిమ్మల్ని ఇప్పటికీ? ఇస్తారండి, సమయం వచ్చినప్పుడు ఇస్తారు. నేను మొన్న 14 నెలల కింద జాయిన్ అయిన పార్టీలా. ఇప్పుడు నాకంటే ముందు ఉన్నోడు మూతి మాడవాడా, ముఖం తిప్పుకోడా, అరే అన్నీ చూసుకోవాలి. చక్రధర్ ప్రాణాలకు తెగిస్తుండ్రా అని కూడా నాకు అడ్డం వచ్చేటోడు కూడా రేపు అధిష్టానానికి ఎదురు చెప్పొద్దు, ఇవ్వండి సార్ పర్వాలేదు బాగా కష్టపడుతుండు, ఆ మాట అయితే తెచ్చుకోవాలి కదా. నేను అది తెచ్చుకునే పనిలోనే నేను పని చేస్తా, పేరు అదే వస్తుంది. సో అతి తొందరలో నెక్స్ట్ ఎలక్షన్లో గజ్వేల్లో కనుక కేసీఆర్ నిలబడితే ఓడిపోతాడు, కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడు. దుబ్బాకలో కాంగ్రెస్ గెలుస్తాడు, టీఆర్ఎస్ అండ్ బీజేపీ ఓడిపోతుంది. సిద్దిపేటలో ఖచ్చితంగా కాంగ్రెస్ రాబోతుంది 101%. ఈ 3 నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలవబోతుంది. జోసేమైనా చెప్పడం నిజం? అది జ్యోతిష్యుని నేను ఎందుకు నమ్ముతా, వాళ్ళు నమ్ముతారు. వాళ్ళని మనకు అవసరం లేదు, మనం ఫ్యాక్ట్స్ నమ్ముతాం అంతే. నేను చెప్పేది జరగబోతుంది. బీఆర్ఎస్ ఉండదు. ఇంకొక 2 ఏళ్ళు ఉంటే కూడా మహా ఎక్కువ. ఫోన్ ట్యాపింగ్ బిగుసుకపోయినా కొద్దీ వీళ్ళు బీఆర్ఎస్కి దగ్గర అవుతా ఉంటారు, అది బీజేపీకి దగ్గర అవుతారు. బీజేపీతో సంప్రదింపులలో ఉన్నారు. అతి గతంలో ఆయన హరీష్ రావు రాజశేఖర్ రెడ్డి కాలకాడికి పోలే, అటో ఇటో ఆయన 3 రోజులు చచ్చిపోయాడు కాబట్టి మళ్ళీ ఈ దొంగ వాళ్ళ కలిసిండు. కానీ లేకపోయి ఉంటే కేసీఆర్కి కథం పట్టించేటోడే. కేసీఆర్కి ఎవడన్నా థ్రెట్ ఉన్నాడు, కేటీఆర్కి రేపేమన్నా ప్రమాదం ఉంది అంటే హరీష్ రావుతోటే ఉంటుంది. ఓకే. సో కేటీఆర్ గారు తినేటప్పుడు తాగేటప్పుడు ఎవరిని నమ్మొద్దు, జాగ్రత్త ఉండాలి. బయట ఫుడ్ తినొద్దు, ఇంటి ఫుడ్డే తినాలని నేను ఒక బ్రదర్గా సజెషన్ చేస్తున్నా. నమ్మకండి, చాలా దుర్మార్గం. బీజేపీలో పోతుండు కాబట్టి నిన్నే కథం పట్టిస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చివరి వరకైనా కానీ హరీష్ రావును అయితే చెంచల్గూడ జైలుకి పంపించేంత వరకు వదిలిపెట్టేది లేదు. ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాను. ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఖచ్చితంగా హరీష్ రావుకి ఈ ట్యాపింగ్ గుచ్చు అనేది కూడా బిగించబోతుంది చక్రధర్ గౌడ్ అన్నటువంటి అభిప్రాయాన్ని తను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. చూస్తూనే ఉండండి మన తొలివేలు.